అన్న వదిన మీద ప్రాంక్. అన్న వదిన మీద ప్రాంక్. తిన్నా వదిన, తిన్నా వదిన. నా కన్నులతో చూడు, ఎందుకంటే ఇది నా కన్ను. నీ పేరొక జపమైనది, నీ ప్రేమొక తపమైనది, నీ ధ్యానమే కావాలనే ఉన్నది, కావాలనే ఉన్నది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ వ్లాగ్స్. ఇలా వీడియో ఏంది అంటే అన్న వదిన మీద ప్రాంక్. అన్న వదిన మీద ప్రాంక్. అన్న లాస్ట్ టైం అయితే అన్న మిస్ అయిపోయాడు. అన్న ఈసారి అన్న మిస్ అయ్యే ఛాన్సే లేదు దీంట్లో ఈ వీడియోలో, ఎందుకంటే అట్లుంటది ప్రాంక్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. మేము ఒక బుక్ తయారు చేసినాం, శ్రావణ్ పర్సనల్ డైరీ అని చెప్పేసి ఒక బుక్ తయారు చేసినాము. దాంట్లో ఏముందో మీరు వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఈసారి అయితే ఫుల్ ఫన్ ఉంటుంది, మస్తు మజా వస్తుంది మీకైతే. చూడండి చూడండి. ఎట్లా అంటే ఇక మీరు నవ్వుకోలేక ఇది అయిపోతారు. మేము మధ్యలో అప్పుడప్పుడు ఫన్ ఏమంటారు ఫన్ చేస్తాము, దాన్ని మీరు ఎంజాయ్ చేయండి. చలో అప్పటి వరకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో. 1 hour later. తిన్నా వదిన, తిన్నా వదిన. మాదా మటన్ కాదు, బోటి కాదు వదిన. ఒకటి చెప్పాలనుకుంటున్నాం కానీ ఎట్లా చెప్పాలో అర్థమైతలేదు. అరే జోకారా, అసలు చెప్పాలా వద్దా? వద్దు తీసిందన్న, ఎందుకు చెప్తున్నావు? వద్దు తీయం కాదు. అది చెప్పకుర్రి అంటున్నావు కానీ వద్దురా. ఒకవేళ చూసినావు అనుకో, చెప్పురి 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 అంటావు. చెప్పురి అని చెప్పి మా మీదనే సీరియస్ అవుతావు. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. శ్రావణ్ పర్సనల్ డైరీ. శ్రావణ్ పర్సనల్ డైరీ ఉంటది. ఒక కన్ను ఉన్నది దీంట్లో. నీదేనా వదినా? కన్ను, గుండె అన్ని నాయే. నా కన్నులతో చూడు, ఎందుకంటే ఇది నా కన్ను. నీ పేరొక జపమైనది, నీ ప్రేమొక తపమైనది, నీ ధ్యానమే. వా అవును, మరి ఆయన కళ్ళతో ఆయన చూడకపోతే ఎట్లా? వావ్, సూపర్. ఫస్ట్ టైం నిన్ను బస్ స్టాప్లో చూసినాను. బస్ స్టాప్లో ఎవరిని చూసిండు? నన్ను బస్ స్టాప్ లో చూడలే. అయితే నువ్వు కాదు వదిన. అయితే అదే మేము చదవాలి మొత్తం. వెనుక పేజీ తిప్పకు. ఎందుకంటే ఎందుకనొచ్చు పర్సనల్ ఉందేమో, వద్దు తీగా, వద్దు కాంతి. వెనుక పేజీ తిప్ప, వదిన కోసం తిప్పుదాం. వదిన పేరు ఉండొచ్చు తర్వాత. ఏమో మళ్ళీ ఎందుకు తీ మమ్మీ, మళ్ళా వాళ్ళకి లోలి అయితే ఎందుకు, వదిన కోసం తిప్పుదాం. వదిన కోసం తిప్పుదాం. తీసుకొని పోతాం. వచ్చి తీసుకొని మీరు లేనప్పుడు తీసుకొని చదువుతా. నెక్స్ట్ పేజీ. నా పెళ్ళి నీతో అనుకున్నా. ఎవరితో? దీంట్లో ఇప్పుడు ఎవరితో అనుకోండు? ఇది మొన్న రాసిందే. ఇది జూలై 16. అంటే ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఎవరితో అనుకుంటాడు చిన్న అంత ఘోరంగా? అయితే నాకు మొన్న ఇట్లా అనుకోలేదు. అంటే నిజం చెప్తున్నా, మొన్న ఈ బుక్ లో ఏదో రాస్తుండు. ఏంటిది అని అంటే సీన్స్ రాసుకుంటున్నా గల్ఫ్ సాంగ్ అని అన్నాడు. నిజమే అనుకున్నా, గల్ఫ్ సాంగ్ రాస్తున్నా అని చెప్పి డైరీ, పర్సనల్ డైరీ పెట్టుకున్నాడు. ఆయన పర్సనల్ డైరీ మెయింటైన్ చేస్తాడు. కాకపోతే నువ్వు వదిన, ఇది నువ్వు లేనిది నేను లేను. ఐ లవ్ యూ.
నీ గురించి కాదు వదినా, జూలైలో రాసింది ఇది. మన మీ పెళ్ళి ఈ సంవత్సరం 24 గింత గిట్లా అనుకోలేదు నేను. ఓ ఎందుకు తీ మమ్మీ మనకి మళ్ళీ వెనుక పేజీ తిప్పకు, వెనుక పేజీ మళ్ళా తిప్పద్దా? చూడకు, ఎందుకంటే ఏంది వెనకాల ఏమైనా వద్దు మనకి అనవసరంగా గమ్మున పక్కకు పెట్టు. వద్దు చూపెట్ట కదా అంత ఎందుకు చెప్పు. లొల్లి అనవసరంగా వద్దు. ఏంది ప్రతి పేజీకి వెనక తిప్పక అంటుండు. మమ్మీ ఎందుకు తీ మమ్మీ మనకి మళ్ళా వాళ్ళకి రుచి పెట్టినట్టు అవుతుంది. ఎందుకు తీ అన్న ఇంకేమేమి రాసుకున్నావు? లొల్లేం లేదు కానీ ఏమన్నా ఉంటే చదువు ఇక. వద్దు వద్దు తీయక మమ్మ వద్దు. ఆగు నేను చూస్తాను, అది నేను చూపిస్తలేను. సరే 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 ఇది వద్దు వద్దు. నా ప్రాణం నువ్వు, నీతోనే నేను. ఏంది మమ్మీ? నా ప్రాణం నువ్వు, నీతో నేను. ఇటు ఇవ్వండి. వాట్స్ ద మ్యాటర్ గోయింగ్? చదవకు మమ్మీ నువ్వు, వాళ్ళకి రొల్లు పెట్టినట్టు అవుతుంది. ఎందుకంటే చదువుతున్నావు? వద్దునే కాదేమో తీ. పేరు ఒక్క దగ్గర కూడా హెచ్చు రాలే. హెచ్చు రాలే, ఎప్పుడైనా హెచ్చు అని రాసి చూడు. సరే ఒకసారి వద్దు, నేను చదువుతా, ఆగు, నేను చదివి చెప్తామా. గిట్ల జర్నం చేస్తాను. అసలు మీకు ఈ బుక్ ఏడ దొరికింది? మొన్న నాకు దొరకలే. తర్వాత ఇంపార్టెంట్ ఉంది. మీకు ఏడ దొరికింది ఆ బుక్? ఇక అన్న మాకు చెప్తాడు. ఇక నీకు అన్ని చెప్పుకోకుండా అంటే కొన్ని చెప్పుకోరు కదా పర్సనల్స్. సరే రాని, ఇప్పుడైతే రాని చెప్తా. చదువు కింది చదివితే గుండె అదిరిపోతుంది ఈసారి. పెద్దది ఉన్నది ఈడ. నీ చెయ్యి నన్ను తాకింది ఒకరోజు. నీ చెయ్యి ఎప్పుడు తాకింది? చూడు కింద ఏందది? చెయ్యి బొమ్మ కూడా బొమ్మ. ఇది ఇది నా చెయ్యి. ఐ లవ్ యు. ఆ చెయ్యి చూడు ఎంత మంచిగా దిద్దిండో. బా చెయ్యి పెట్ట వంకర తింకర ఉందా చూద్దాం. మంచిగా ఉంది. బాధ అనిపిస్తుంది నన్ను చూస్తుంటే. నాకు కూడా బాధ అనిపిస్తుంది. గిట్లా అయితే ఎట్లా మరి మీరు చెప్పండి మీ అన్నకి ఎట్లా అంటే. One eternity later. ఇట్రా ఇట్రా. గట్లెందుకు గోకుతున్నావు అన్న? గోకకు గట్లా నాకు గోకుడు వస్తుంది. మీకేమైంది? గోకకు పెద్దన్న పాపం వదిలేని చూసి మస్తు బాధ. ఎందుకు? నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకు అంటే చూసినావా బాధ అనిపిస్తుంది. ఎందుకు? ఏంటిది? ఏంది? చూసినావా? నీ పర్సనల్ ఏది? నాకు ఇక్కడదే పర్సనల్ డైరీ. నాకు ఇక్కడదే పర్సనల్ డైరీ. ఏది నీ పర్సనల్ డైరీ? ఏది పర్సనల్ డైరీ? ఏం లేదు, అట్లా రాసు. మొన్న ఫోన్లో రాసుకున్నా. మొన్న ఏం రాసు అంటే గల్ఫ్ సాంగ్ కి సీన్స్ రాస్తున్నా అన్నావు. చూపి అంటే ఎందుకు చూపియాలి? పర్సనల్ ఉంటే ఏమో అందుకే చూపించలేదు. పర్సనల్ బుక్ అని ఎందుకంటారా చిట్టి? గన్న పర్సనల్ ఏముంటాయి, స్క్రిప్ట్లో పర్సనల్ ఏముంటాయి. రిలీజ్ అయినాక అందరూ చూస్తారు. ఆ బుక్ ఏది మమ్మీ? చూపి ఒకసారి, మీ అన్నకు చూపి. ఏ బుక్? నీ పర్సనల్ డైరీ ఏది? నాకు ఎక్కడదే డైరీ. మరి అది ఏంటిది? చూపి మమ్మీ, చూపి మమ్మీ. ఆగు మీకు లొల్లిలు అయితే ఎందుకు చూపియకు. చూపియను. తొక్క అయితే ఇదే కావాలనే ఉన్నది. తొక్క అయితే అయినాయా? కావాలనే ఉన్నది. తొక్క అయితే అయినాయా? ఏంది పిచ్చి లేచింది? ఏం రాసిన వల్ల? నాకెక్కడే బుక్ అది
సరే బుక్ ఎక్కడిది అంటే అది మన ఇంట్లో ఎక్కడిది బుక్, ఆ రైటింగ్ ఎవరిది, నీది కాదా? చూపి మమ్మీ. నాకెక్కడిది బుక్? నువ్వు ఎందుకు వండుకున్నావు నా? లేచి ఇటు ఫేస్ పెట్టి మాట్లాడులే. నడుము లేస్తేనే మంచుకుంటది. అంటే ఇంత నిర్లక్ష్యం వదినంటే నీకు చక్కలే ఇది ఓవర్ అవసరం లేదు నాకు. చూసావా ఇప్పుడు నేను నైస్ చేయాలని ఇట్లా చేస్తున్నావు. చక్కన్లు పిక్కన్లు అనుకుంటే చేస్తుండు. ఏంద్రా ఏంటిది? డోంట్ అండర్ ఎస్టిమేట్. కాదు, నువ్వు నీ డైరీ చెప్పినావు నాకు, డైరీ రాస్తా అని చెప్పి. ఆ డైరీ ఏది? ఫోన్ లో రాసుకుంటా. ఫోన్ లో కాదు, డైరీ అని చెప్పినావు, అదేది? అందులో ఏం రాసినావు? ఒకసారి నువ్వు చదివినావా ఇది? చదివినా. ఒకసారి నేను చదివిస్తా. చెయ్యంట, లవ్ యూ అంట. ఈ రైటింగ్ ఎవరిది? అది ఆ రైటింగ్ ఎవరిది? నీ అవ్వ కొంగలు దొక్కినట్టుంది. నాదా అనేది? మరి నీది అట్లనే ఉంటది. ఇవన్నీ కాదు అసలు. శ్రవణ్ పర్సనల్. నీ అవ్వ పర్సనల్ స్పెల్లింగ్ కూడా రాను అయిపోయినా నేను. నేను డిప్లొమా ట్రిపుల్ డిపార్ట్మెంట్. నేను అర్థమైందా? చూస్తే కరెంట్ తగ్గుతుంది. నువ్వేం చదువుకోలేదా? ఇది చేస్తుండు. శ్రవణ్ పర్సనల్ డైరీ. అబ్బా కన్ను ఎవరిదిరో? ఆ కన్ను ఎవరిది? ఇది ఎందుకు డ్రా చేసినావు? వదినదా లేకపోతే కన్ను? నా కళ్ళ కింద గిట్ల ఎందుకు ఉంటది? నా కళ్ళు అట్లా ఎందుకు డ్రా చేసినావు? నీ కన్ను ఎక్కడిది? ఇది బిగ్ బాస్ అనుకుంటుంది. నిజం చెప్పు. ఓవర్ యాక్షన్ చేయకు చెప్తున్నా. నా కున్నుతో చాడు అంత లేదు. ఇప్పుడు మమ్మీ మంచిగా చదివింది, నువ్వెందుకు అట్లా చదువుతాను? కావాలని అది వచ్చు. నువ్వు చదువు. ఏది? అవును, తప్పున్నదేంది? ఏంది మమ్మీ? ఇందాక ఏం చదివినావు నువ్వు? అసలు నువ్వు చదివినావా? మమ్మీ చదివింది. ఎవరు రాసిరు? నువ్వు రాసి మళ్ళీ ఎవరు రాసిరు అంటే అన్న వదిన ఎందుకు అట్లా అమ్మాయికురాని? ఇది నా కను, నువ్వుకి నా ఒత్తలేదు. ఇది నా కును కను. ఫస్ట్ టైం నేను బస్ స్టాప్ లో ఒకసారి చూకాను. చూసాను, చూకాను అని ఉంది. అది అవునే, అంత తప్పులు ఉన్నది. మరి ఇది కరెక్ట్ గా ఇగో మమ్మీ మమ్మీ ఎందుకు నా పుల్లి నీతో అనుకున్నా. పెళ్ళికి పుల్లి అని రాసిరేంది? కరెక్ట్. ఇప్పుడు ఇది తప్పున్నది, ఇది కరెక్ట్ అది. నువ్వు అవన్నీ ఏమి కూర్చో. ఏంటి చదువు చదువు. అదేనది నా పెళ్ళి పెళ్ళి. అది పుల్లి, ఇది పాకి కొమ్ము. ఇది సందీప్గా అవన్నీ రాసి సందీప్గా కాదు అవన్నీ రాసి కుక్కర్ స్పెల్లింగ్ చెప్పు. కుక్కర్ స్పెల్లింగ్ చెప్పు. నువ్వు దీని గురించి చెప్పంటే స్పెల్లింగ్ నిమిషం నేను ఇప్పుడు చెప్తా. పేరేమనుంది? శ్రావణ్ డైమండ్ డైరీ అని ఉంది కదా. ఒక్కటే నిమిషం నేను చెప్తా. కుక్కర్ స్పెల్లింగ్ చెప్పరాను. కేయు కేయు నాకు తెలియదు. కరెక్ట్ వస్తుంది వస్తుంది. సిఏ సిఏ కేఆర్. ఏంటది? కాకర్ కాకర్. బాబాయ్ చెప్తా. ఏంటిది? ఏంటిది? నిజమే అన్న అన్న డైరీ పక్కా ఎడబెట్టి చెప్పండి. అరే రైస్ స్పెల్లింగ్ చెప్పు. ఆర్ఐసిఈ ఆర్ఐసిఈ. ఏం చేసి స్పెల్లింగ్ చెప్పు. ఏఎన్ఏఈఆర్ ఏఎన్ఏఈఆర్. కుక్కర్ స్పెల్లింగ్ చెప్పు.
CUKKER. కలర్ స్పెల్లింగ్ చెప్పు. COLOUR. కాదు. టెంపరేచర్ స్పెల్లింగ్ చెప్పు. TAMPR. టెంపర్ స్పెల్లింగ్ చెప్పు. అదే పాప ఇటు వచ్చే వాటి సరిపోయింది కానీ లేకపోతే మస్తు కొడుతుంది. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. మరి మస్తు కోపం వచ్చింది నాకు. కానీ ఇది రాసిందెవరు? మమ్మీ అసలు నువ్వు కరెక్ట్ ఎట్లా చదివినావు? కరెక్ట్ అన్ననే చెప్పిండు అట్లా చదవమని. కానీ అట్లా రామని చెప్పిండు. ఇది రాసిందెవరు? ద బెస్ట్ వెజిటేబుల్ స్పెల్లింగ్ చెప్పు. వెజిటేబుల్ స్పెల్లింగ్ చెప్పు. వెజ్. వెజిటేబుల్ స్పెల్లింగ్ చెప్పు. VAJEBELS. అదన్నట్టు మా ఉంది రైటింగ్. కాదే టాపర్. నేను ఫస్ట్ ఇంటర్ టాపర్ డిగ్రీ. ఇంటరే ఫ్రెండ్స్. నేను ఆపేసి 4 సంవత్సరాలు అవుతుంది, అందుకే బంద్ వస్తలేదు ఇది. అదేనండి సంగతి. ఓకేనా? అబ్బా గుర్తుపట్టి వేసినాం మేము. ఇంకోసారి పాపాయి నీకు స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటే నువ్వు వినవట్టుకో ఫస్ట్. ప్రాంక్. ఓకే. And the award goes to Sandeep Vlogs. అందరు సపోర్ట్ కొట్టండి. గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్ చేసి లైక్ చేయండి. వీడియో అయితే ఇప్పటికి ఇంతే. Do subscribe to our channel Sandeep Vlogs. Bye.